బంగ్లాదేశ్లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి సార్. భారత వ్యతిరేక రాడికల్ సంస్థ ఇంక్విలాబ్ మంచ్ కన్వీనర్ హాదీ హత్యతో మళ్లీ అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న పరిస్థితి, చాలా దారుణమైన పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. మనం విజువల్స్లో చూస్తూ ఉంటే అల్లర్లు చెలరేగిపోతూ ఉన్నాయి. కొన్ని మీడియా సంస్థలపై కూడా అల్లరి మూకలు దాడులు చేసి విధ్వంసం సృష్టిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ఆవామీ లీగ్ ఆఫీసులపై కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. ఒక హిందూ యువకుడిని దారుణంగా కొట్టి చంపి చెట్టుకు వేలాడదీసి నిప్పు పెట్టి కాల్చేశారన్న వార్తలతో మరింత ఉద్రిక్తతలు అక్కడ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది సార్. పొరుగు దేశం బంగ్లాదేశ్ రణరంగంగా మారిపోతోంది. ఇటువంటి పరిస్థితుల్లో భారత్ ఏం చేయాలి? భారత్ ఏం చేయాలి అనే ప్రశ్నకు ఆన్సర్ రావాలంటే అసలు బంగ్లాదేశ్లో ఎందుకు ఇలా జరుగుతోంది, అంటే మళ్ళీ ఎందుకు బంగ్లా మండుతోంది అనేది మనకు అర్థం కావాలి. బంగ్లాదేశ్లో ఇప్పుడు జరుగుతున్న అల్లర్ల ప్యాటర్న్ కనుక చూస్తే మనకు స్పష్టంగా కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఎవరిని టార్గెట్ చేస్తూ అటాక్ జరుగుతున్నాయి? ఒకటి, ఇండియన్ మిషన్స్ పైన, భారత రాయబార కార్యాలయాల పైన దాడులు జరుగుతున్నాయి. భారత రాయబార కార్యాలయాల ముందు నిరసనలు జరుగుతున్నాయి. సో ఇండియన్ మిషన్స్ పైన అటాక్ టార్గెట్. క్లియర్గా ఆ ప్రొటెస్టర్స్ భారత వ్యతిరేక నినాదాలు ఇస్తున్నారు. ఇది మొదటి టార్గెట్ ఇండియా. రెండవది, హిందూ మైనారిటీస్ పైన దాడులు జరుగుతున్నాయి. మూడవది, షేక్ ముజిబుర్ రెహమాన్, అంటే బంగబంధుగా బంగ్లాదేశ్ జాతిపిత, భారతదేశ సహాయంతో బంగ్లాదేశ్ను పాకిస్తాన్ నుంచి విముక్తి చేసిన షేక్ ముజిబుర్ రెహమాన్ ఇంటిపైన మళ్ళీ దాడి జరిగింది. షేక్ ముజిబుర్ రెహమాన్ కూతురే షేక్ హసీనా. ఆమె ఇంటిపైనే కాదు, ఢాకా యూనివర్సిటీలో కాన్ఫరెన్స్ హాల్, షేక్ ముజీబ్ హాల్ ఉంటుంది, దాన్ని పైన దాడి చేసి దాని పేరు మార్చి ఇప్పుడు ఇంక్విలాబ్ మంచ్ స్టూడెంట్ లీడర్ పేరిట షహీద్ హరి హాల్ అని పెట్టారు దానికి. అలాగే మీకు అవామీ లీగ్, ఇది అంటే మొదటిది ఇండియా పైన, రెండు హిందూస్ పైన, మూడు షేక్ ముజిబుర్ రెహమాన్ నేషనల్ సింబల్స్ పైన, అంటే బంగ్లాదేశ్ స్వాతంత్ర సింబల్స్ పైన అటాక్ జరుగుతుంది. మీకు నాలుగవది అవామీ లీగ్ పైన అటాక్ జరుగుతుంది. అవామీ లీగ్ కార్యాలయాల పైన అటాక్, అవామీ లీగ్ ఆఫీసుల పైన అటాక్, వాళ్ళ కార్యకర్తల పైన అటాక్ జరుగుతుంది. ఈ ప్యాటర్న్ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఏమర్థమవుతుంది? ఈ నాలుగు జరుగుతున్న సమయంలో ఐఎస్ఐ చీఫ్, పాకిస్తాన్ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ చీఫ్ బంగ్లాదేశ్లో పర్యటించారు. ఇది ఒక 5వ పరిణామం. సో 6వ పరిణామం, షేక్ హసీనాను హౌస్ చేశాక వచ్చినటువంటి మహమ్మద్ యూనస్ నాయకత్వంలోని ఇంటరీం ప్రభుత్వం జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్, ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ ఆర్గనైజేషన్ పైన నిషేధాన్ని ఎత్తివేసి జమాత్ నాయకుల్ని విడుదల చేశారు. సో జమాతీ ఇస్లామీ కార్యకర్తలు ఇప్పుడు స్వేచ్ఛగా, అంతకుముందు నేరపూరిత కార్యకలాపాలు జరిపారని లోపల ఉన్న వాళ్ళు ఇప్పుడు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. సో ఈ అన్ని పరిణామాల్ని మనం క్రోడీకరిస్తే, డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తే ఏమర్థమవుతుంది? బంగ్లాదేశ్లో పాకిస్తాన్ అనుకూల ఫోర్సెస్ పైచేయి సాధించాయి. ఈ అనుకూల ఫోర్సెస్ కొత్తగా వచ్చాయా? కాదు. మీకు బంగ్లాదేశ్ ఏర్పడిన నాడే 50 years క్రితం కొన్ని అంచనాల ప్రకారం అయితే ఒక 30% వరకు కూడా బంగ్లాదేశ్ను స్వాతంత్రం అవసరం లేదు, ఇస్లామిక్ ఉర్దూ డామినేటెడ్ పాకిస్తాన్లో మేము భాగంగా ఉంటాం, మాకు బెంగాలీ జాతీయవాదానికి మేము వ్యతిరేకము, సెక్యులర్ బంగ్లాదేశ్కు వ్యతిరేకము, ఇండిపెండెంట్ డెమోక్రటిక్ బంగ్లాదేశ్కు వ్యతిరేకము అనే సెక్షన్ ఒక 30% ఉన్నారు. అంటే దే ఆర్ ఎగనెస్ట్ ద బంగ్లాదేశ్ ఫార్మేషన్. ఆ శక్తులు 30% వరకు ఉన్నా కూడా బంగ్లాదేశ్లో అవామీ లీగ్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడి అడపాదడపా ఓడిపోయినా కూడా ఓవరాల్గా ఈ ఫోర్సెస్ మెయిన్ స్ట్రీమ్లోకి రాలే. కానీ జరిగింది ఏంటి? బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బిఎన్పి అని, ఈ పార్టీ షేక్ హసీనాకు వ్యతిరేకంగా, షేక్ ముజిబుర్ రెహమాన్ మిలిటరీ తిరుగుబాటులో హత్యకు గురయ్యాక అధికారంలోకి వచ్చిన జియావుర్ రెహమాన్ సతీమణి. సో బంగ్లా నేషనలిస్ట్ పార్టీ, షేక్ హసీనా నాయకత్వాన్ని అవామీ లీగ్ల మధ్యనే బంగ్లాదేశ్ పాలిటిక్స్ డివైడ్ అయి ఉంటాయి.
ఈ థర్డ్ గ్రూప్గా ఫ్రింజ్ గ్రూప్గా ఉన్న జమాతీ ఇస్లామీతో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అంటే ఇస్లామిక్ ఫండమెంటలిస్టులతో రాజీ పడడం మొదలుపెట్టారు. వాళ్ళతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయడం, కలిసి పవర్ షేర్ చేసుకోవడం. అంటే మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీ భయంకరమైన ఫ్రింజ్ కమ్యూనల్ ఫోర్స్తో ఎన్నికల అవసరాల కొరకు, రాజకీయ అవసరాల కొరకు కలిసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఫ్రింజ్ కమ్యూనల్ ఫోర్సెస్కు క్రెడిబిలిటీ పెరుగుతుంది. జరిగింది అదే బంగ్లాదేశ్లో. ఆ కమ్యూనల్ ఫోర్సెస్ మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చాయి. ఇప్పుడు ఏకంగా జమాతీ ఇస్లామీ ప్రధానమైన పొలిటికల్ ఫోర్స్గా ఎమర్జ్ కావాలని చూస్తుంది. ఎందుకంటే అవామీ లీగ్ను February 12 ఎన్నికలు ఉన్నాయి. అవామీ లీగ్ను ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధించారు. షేక్ హసీనా తిరిగి స్వదేశానికి వెళ్ళే పరిస్థితులు లేవు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నాయకురాలైన ఖాలిదా జియా తీవ్ర అనారోగ్యంతో ఉన్నారు. ఆమె కొడుకు తరీక్ రెహమాన్ యూకేలో ఉంటాడు. బంగ్లాదేశ్కు రిటర్న్ వస్తానంటున్నారు, ఇప్పటివరకు రాలేదు. ఇప్పుడు క్రిస్మస్లోగా వస్తానంటున్నారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో తాము బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీతో ఇప్పటివరకు కలిసి ఉన్న జమాతీ ఇస్లామీ మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ ఫోర్స్ కాదలుచుకుంది. అవసరమైతే ఎన్నికల్ని వాయిదా వేయించైనా, లేదా ఎన్నికలు జరిపైనా, ఎన్నికలు రిగ్గింగ్ చేసైనా, భయోత్పాతాన్ని సృష్టించైనా తామే ప్రధానమైన ఫోర్స్ కావాలి అని చూస్తుంది. ఎందుకంటే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, జమాతీ ఇస్లామీ కలిసి పోటీ చేయాలని అనుకున్నారు, కానీ సీట్ల పంపకంలో కుదరలేదు. పైగా ఇవాళ అవామీ లీగ్ లేదు కనుక పోటీ ఎల్లా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, జమాతీ ఇస్లామీల మధ్యనే ఇవాళ పవర్ షేరింగ్ కొరకు గొడవ జరుగుతుంది. సో ఈ ప్రక్రియలో మీకు జమాత్ ఇస్లామీ అప్పర్ హ్యాండ్, జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్కు క్లియర్ అప్పర్ హ్యాండ్ ఉంది. దీనికి తోడు ఈ ఇస్లామిక్ రాడికల్ స్టూడెంట్ ఫోర్స్ ఉంది. మహమ్మద్ యూనస్ ప్రభుత్వం ఆ ఫోర్స్కు మద్దతుగా ఉంది. వీరన్నిటికీ వెనుక పాకిస్తాన్ ఉంది. ఎందుకంటే మీకు లష్కర్-ఈ తోయిబా నాయకులు పాకిస్తాన్ మంత్రులు వేదిక పైన ఉండగా సగర్వంగా చెప్పుకున్నాం, మేము బంగ్లాదేశ్లో ఏం చేయగలిగామో చూపెట్టాం కదా అని. అంటే ఈ ప్రాసెస్ మొత్తం క్లియర్గా పాకిస్తాన్ డైరెక్షన్లో బంగ్లాదేశ్ ఏర్పాటును వ్యతిరేకించే, బంగ్లాదేశ్ స్వాతంత్రాన్ని వ్యతిరేకించేటువంటి శక్తులు షేక్ హసీనా వ్యతిరేక స్టూడెంట్ ప్రొటెస్ట్ నుంచి లాభం పొందారు. వాస్తవంగా షేక్ హసీనా పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళు అందరూ ఉన్నారు. ఈవెన్ లౌకిక ప్రోగ్రెసివ్ సెక్షన్స్ కూడా ఉన్నాయి. షేక్ హసీనా ఒక నిర్బంధమైన నిరంకుశ పాలన సాగించింది కనుక, ఎన్నికలను రిగ్గింగ్ చేసింది, అణచివేత ప్రత్యర్థులపైన, ఆమె అన్డెమోక్రటిక్ రూల్ కనుక ఆమెకు వ్యతిరేకంగా పెద్ద డెమోక్రాటిక్ రివోల్ట్గా మొదలై దాని ఇస్లామిక్ రాడికల్స్ హైజాక్ చేసేసి, జమాతీ ఇస్లామీ హైజాక్ చేసేసి ఇప్పుడు వారు బంగ్లాదేశ్లో రాజ్యమేలే దిశగా ప్రయాణం చేస్తున్నారు. అందుకు అడ్డంకిగా ఉన్న ఇండియన్ మిషన్ పైన అటాక్, హిందూ మైనారిటీస్ పైన అటాక్, నేషనల్ సింబల్స్ అంటే జమాత్ ఇస్లామీ ఐడియాలజీకి పూర్తి విరుద్ధమైంది షేక్ ముజిబుర్ రెహమాన్ ఐడియాలజీ. ఆయన బెంగాలీ జాతీయవాదానికి ప్రతీక, ఒక సెక్యులర్ డెమోక్రాటిక్ బంగ్లాదేశ్, లిబరల్ బంగ్లాదేశ్ కోరుకున్నాడు. అందువల్ల ఆయన మీద అటాక్. మీకు ఇది చాలా మన దేశంలో కూడా ఇప్పుడు స్వాతంత్ర పోరాట యోధుల్ని డీలెజిటిమైజ్ చేసే ప్రక్రియ సాగుతుంది. నెహ్రూ పైన తీవ్రమైన దాడి జరుగుతుంది. ఇలాగే విద్వేషాన్ని పెంచి 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 ఒక దశలో నెహ్రూ అంటే దేశానికి ఒక బలమైన శత్రువులాగా ప్రజల్లో ఎక్కిస్తారు. ఇప్పుడు అదే ప్రాసెస్ మన దేశంలో మొదలైంది. మీరు గమనిస్తే పోలిక నేను చేయడం లేదు, కానీ అంటే మనకు రాజకీయంగా విభేదించవచ్చు ఎవరితోనైనా, కానీ దేశ స్వాతంత్రం పోరాటంలో నెహ్రూ పాత్రనిత కాదనిలేం కదా. అలాంటి జవహర్లాల్ నెహ్రూను ఒక విలన్గా, ఒక భయంకరమైన విలన్గా, భారతదేశానికి ఒక పెద్ద శత్రువుగా ప్రజెంట్ చేస్తున్నారు ఇప్పుడు. సో ఒక దశకి ఇది ఏమవుతుంది, నెహ్రూ సింబల్స్ పైన ప్రజల ప్రొటెస్ట్ లాగా మారిపోతుంది. ఇప్పుడు బంగ్లాదేశ్లో అలాంటి పరిణామాలే జరుగుతున్నాయి. షేక్ ముజిబుర్ రెహమాన్ దేశానికి స్వాతంత్రం వచ్చిన నాయకుడు. అవామీ లీగ్తో నీకు డిఫరెన్సెస్ ఉండొచ్చు, హసీనా ప్రభుత్వాన్ని వ్యతిరేకించవచ్చు, తప్పేమీ లేదు. కానీ షేక్ ముజిబుర్ రెహమాన్ నేషనల్ ఐడెంటిటీ పైన అటాక్. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ మీద కొట్లాడచ్చు, తప్పేం లేదు. కానీ జవహర్లాల్ నెహ్రూ ఐడెంటిటీని ఎందుకు లీజిటిమైజ్ చేస్తున్నారు? దే ఆర్ ఫౌండింగ్ ఫాదర్స్ ఆఫ్ ద కంట్రీ కదా. అలా ఈ ఉన్మాదం ఎక్కడి దాకా పోతుంది అంటే
ఈ ఫౌండింగ్ ఫాదర్స్ పైన దాడి చేస్తే కొత్త తరానికి ఆ స్వాతంత్ర పోరాటము తెలియదు, స్వాతంత్రం కోసం వాళ్ళు పడ్డ కష్టాలు తెలియదు, వారు 11 ఏళ్ళు 12 ఏళ్ళు జవహర్లాల్ నెహ్రూ జైల్లో ఉన్న సంగతి తెలియదు. ఇవి ఏవి తెలియదు, వాళ్ళ పడ్డ బాధలు. వాళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే ఇప్పుడు ఈ విద్వేషంలో నిజమే నెహ్రూ దేశం ఇలా తయారవడానికి నెహ్రూ కారణం అనే భావనకు వచ్చేస్తారు. ఇప్పుడు అక్కడ కూడా 50 ఏళ్ళు అయిపోయింది. కొత్త తరం ఈ స్టూడెంట్లకి ఎవరికి పాకిస్తాన్ దుర్మార్గాలు తెలియదు, వేలాది మంది ఊచకోత తెలియదు, బెంగాలీ నేషనలిజాన్ని అణిచివేస్తూ ఉర్దూ డామినేషన్తో ఇస్లామిక్ డామినేషన్తో జరిగిన ఉన్మాదం ఏమీ తెలియదు. వాళ్ళకి ఏం తెలుసు, షేక్ హసీనా నిరంకుశ పాలనే తెలుసు. అందువల్ల షేక్ హసీనా పైన వ్యతిరేకత కాస్త బంగ్లాదేశ్ ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ పైన వ్యతిరేకతగా మారిపోయింది. అందువల్ల బంగ్లాదేశ్ను తిరిగి పాకిస్తాన్ వైపుగా నడిపిస్తోంది. ఈ ఫోర్సెస్ 30% 20% ఏర్పాటు సమయంలోనే ఉంటే అవి ఇప్పుడు హైయెస్ట్గా. మీకు ఉదాహరణ ఇంతకుముందు నేను చెప్పాను, ఎవరిపైన టార్గెట్ అంటే ఇండియన్ మిషన్ పైన టార్గెట్, హిందూ మైనారిటీస్ పైన టార్గెట్, షేక్ ముజిబుర్ రెహమాన్ నేషనల్ సింబల్స్ పైన టార్గెట్, అవామీ లీగ్ పైన టార్గెట్, మీడియా పైన టార్గెట్. చూడండి మీడియా పైన ఎందుకు టార్గెట్ చేస్తారు అంటే దే డోంట్ వాంట్ ఇండిపెండెంట్ డెమోక్రటిక్ బంగ్లాదేశ్ కూడా. సెక్యులర్ బంగ్లాదేశ్ ఉండకూడదు కనుక హిందూ మైనారిటీల పైన అటాక్, ఇండిపెండెంట్ డెమోక్రటిక్ బంగ్లాదేశ్ ఉండకూడదు కనుక అవామీ లీగ్ పైన అటాక్, మీకు లిబరల్ బంగ్లాదేశ్గా ఉండకూడదు కనుక మీడియా పైన అటాక్. సో అందరిపైన అటాక్. నేషనల్ సింబల్స్ అయిన షేక్ ముజిబుర్ రెహమాన్ ఇంటి పైన మరోసారి దాడి చేశారు, సెకండ్ టైం. సో లిబరల్ మీకు షేక్ ముజిబ్ హాల్ పేరు మార్చేశారు. ఎందుకు అంటే దే డోంట్ వాంట్ బంగ్లాదేశ్ స్వాతంత్రాన్ని వ్యతిరేకిస్తున్నారు కనుక. ఆఖరికి బెంగాలీ ఆర్ట్స్ అండ్ లిటరేచర్ హాల్ అని ఉంటుంది ఢాకా యూనివర్సిటీలో, బెంగాలీ సాహిత్య సాంస్కృతిక కేంద్రం అని, దానిపైన కూడా అటాక్ చేశారు. అంటే బెంగాలీ ఆర్ట్ అండ్ లిటరేచర్ ఏం అభ్యంతరం చెప్పింది? బంగ్లాదేశ్ జాతీయ గీతం కూడా బెంగాలీలో ఉంటుంది. కారణం ఏంటి? ఒక కమ్యూనల్ ఫెర్వర్తోని, లాంగ్వేజ్కు మతానికి సంబంధం లేదు, ఉర్దూ ఇస్లాంకు సంబంధం ఏం లేదు. చాలామంది ముస్లింలు ఉర్దూ మాట్లాడారు. ఇప్పుడు మన దగ్గర ఆంధ్రప్రదేశ్లో ముస్లింలు ఉర్దూ మాట్లాడతారా? మీకు బెంగాల్లో పశ్చిమ బెంగాల్లో ముస్లింలు ఉర్దూ మాట్లాడతారా? వాళ్ళంతా వాళ్ళ భాషలో మాట్లాడతారు. మన గుంటూరు కృష్ణా జిల్లాలకైతే తెలుగులో మాట్లాడతారు. తమిళ ముస్లింలు తమిళే మాట్లాడతారు, కన్నడ ముస్లింలు కన్నడే మాట్లాడతారు, బెంగాలీ ముస్లింలు బెంగాలీయే మాట్లాడతారు, కాశ్మీరీ ముస్లింలు కాశ్మీరీ మాట్లాడతారు. కానీ ఉర్దూ బంగ్లాదేశ్లో కూడా ముస్లింలు బెంగాలీ మాట్లాడతారు. కానీ ఉర్దూను కూడా ఒక కమ్యూనల్ టోన్ యాడ్ చేసి పాకిస్తాన్ ఆధిపత్యానికి ఉర్దూ నేషనలిజం అనేది ఒక ప్రతీకగా పెట్టారు. సో దాన్ని ప్రశ్నిస్తూనే బంగ్లాదేశ్లో జరిగిన స్వాతంత్రోద్యమం, బెంగాలీ జాతీయవాద ఉద్యమం, ఆఖరికి వేలాది మంది ఉచ్చకొత్త బెంగాలీ రైటర్స్, కవులు, సాహితీవేత్తలు వీళ్ళందరినీ కూడా పాకిస్తాన్ ఉన్మాదులు జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ సహకారంతో ఊచకొత్తకొచ్చారు. అప్పుడు ఇండియన్ ఆర్మీ ఎంటర్ అయి బంగవాహిని షేక్ ముజిబుర్ రెహమాన్ నాయకత్వంలోని బంగ్లాదేశ్ లిబరేషన్ ఫోర్స్కు అండగా నిలిస్తే బంగ్లాదేశ్ జెండాలు పట్టుకొని ఇండియన్ ఆర్మీ ఢాకా పురవీధుల్లో ప్రదర్శనలు చేశారు. ఆ హిస్టరీని ఇప్పుడు రాసే ఎత్తుగడ. అంటే ఈ ప్రాసెస్ మొత్తం చూస్తే క్లియర్గా పాకిస్తాన్ సెంట్రిక్గా, ఇస్లామిక్ ఫండమెంటలిజం సెంట్రిక్గా, జమాతీ ఇస్లామీ బంగ్లాదేశ్ అప్పర్ హ్యాండ్ తీసుకుంటుంటే సెక్యులర్ డెమోక్రటిక్ లిబరల్ బంగ్లాదేశ్కు, ఇండిపెండెంట్ బంగ్లాదేశ్కు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఉద్యమం ఇది. సో దీని అసలు లక్ష్యం అది. దానికి ముసుగుగా నోబెల్ బహుమతి గ్రహీత అయిన ఈ మహమ్మద్ యూనస్ ఉండొచ్చు, కానీ రియాలిటీ ఇది. ఇక దీని వెనకాల అమెరికా ఉందా? ఉండవచ్చు. ఎందుకంటే అమెరికా షేక్ హసీనా అన్నది కూడా, నేను కనుక వాళ్ళు అడిగిన ఒక ఐలాండ్ ఇచ్చి వేసి ఉంటే మిలిటరీ బేస్కు ఇలా నేను అధికారంలో ఉండేవాడిని. అమెరికా వెస్ట్రన్ పవర్స్ కూడా ఉండవచ్చు. ఎందుకంటే షేక్ హసీనా ఎవరికి పడితే వాళ్ళు ఖలిస్తాన్ తీవ్రవాదులకు పొలిటికల్ అసైలం ఇచ్చే దేశాలు ఇవి, అమెరికా, బ్రిటన్, కెనడాలు. కానీ షేక్ హసీనాకు మాత్రం పొలిటికల్ అసైలం ఇవ్వమంటున్నారు. దాన్ని బట్టి అర్థమవుతుంది కదా. షేక్ హసీనా సిస్టరు రహానా కూతురు మీకు ఏకంగా బ్రిటిష్ పార్లమెంట్లో అధికార లేబర్ పార్టీ మెంబర్, అయినా కూడా అసైలం ఇస్తలేనంటే అర్థం ఏంటి? ఈ పరిణామాల వెనుక పరోక్షంగా అమెరికా ఉండవచ్చు, సిఐఏ హ్యాండ్ ఉండవచ్చు. ఎందుకంటే అమెరికాకు పాకిస్తాన్కు ఉన్న నెక్సెస్ మనకు తెలుసు. అంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్, అమెరికా నెక్సెస్ కూడా ఇందులో ఉండే అవకాశం ఉంది. అందువల్ల ఈ పరిణామాల వెనకాల ఏ ఫోర్సెస్ ఉన్నాయన్న దానికి
స్పష్టంగా మనకి ఈ పరిణామాలు ఇవి సాక్ష్యం. అందువల్ల ఇండియా డెఫినెట్గా కన్సర్న్. ఎందుకంటే సెక్యులర్ బంగ్లాదేశ్గా ఉంటే ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ ఫోర్సెస్కు బంగ్లాదేశ్ అడ్డా కాదు. డెమోక్రటిక్ బంగ్లాదేశ్ ఉంటే మన నార్త్ ఈస్టర్న్ తీవ్రవాద సంస్థలకు అదే బంగ్లాదేశ్ అడ్డాగా ఉండదు. అందువల్ల భారతదేశ సమైక్యత సమగ్రతలకు కూడా బంగ్లాదేశ్లో ఉన్న పరిణామాలు ప్రమాదం. అయితే పైకి ఇప్పుడు చెప్తున్నది ఏంటి, స్టూడెంట్ ప్రొటెస్టర్లు మిగతా ఫోర్సెస్ మాకు షేక్ హసీనాను అప్పచెప్పండి, ఇండియా మీద మాకు వ్యతిరేకత కారణం షేక్ హసీనా అని. నిజంగానే షేక్ హసీనా అప్పచెప్తే ఇండియా పైన వ్యతిరేకత పోతుందా? ఇష్యూ షేక్ హసీనా ఇది ఓన్లీ ఏ సింబల్. దాని వెనకాల ఉన్నది ఏంటి, ఇండియా పైన ఎందుకు వ్యతిరేకత బంగ్లాదేశ్లో ఇప్పుడున్న ఫోర్సెస్కు? బికాజ్ ఇండియా రిప్రజెంట్స్ డెమోక్రసీ, ఇండియా రిప్రజెంట్స్ సెక్యులర్ వాల్యూస్, ఇండియా రిప్రజెంట్స్ లిబరల్ వాల్యూస్. అందువల్ల ఇవన్నీ కూడా వాళ్ళు అంగీకరించారు. వాళ్ళకి కావాల్సింది ఇస్లామిక్ మత దురహంకార మతోన్మాద బంగ్లాదేశ్ కావాలి. అందుకే మైనారిటీలు ఉండకూడదు, హిందువులకు అక్కడ రక్షణ ఉండకూడదు, వాళ్ళకు ఒక లిబరల్ బంగ్లాదేశ్, స్వేచ్ఛాయుత స్వతంత్ర బంగ్లాదేశ్ అవసరం లేదు. పాకిస్తాన్లో ఏకం చేసినా సంతోషపడతారు. ఎందుకంటే పాకిస్తానీ ఉన్మాదము నరనరన ఎక్కించుకున్న సెక్షన్స్ ఇవన్నీ. అందువల్ల ఇది క్లియర్గా జిహాదీ ఫోర్సెస్, పాకిస్తాన్ ఐఎస్ఐ, దీని వెనకాల ఉన్న వ్యూహాత్మకంగా ఉన్న ఇంపీరియల్ ఫోర్సెస్ అందరూ కలిసి ఈ స్థాయికి తీసుకొచ్చారు దాన్ని. అందువల్ల భారతదేశం ముందున్న ఆప్షన్స్ ఏంటంటే మనం చెప్పింది, మీరు ఫ్రీ, ఫేర్, ఇంక్లూజివ్, పీస్ఫుల్ ఎలక్షన్స్ కావాలి అని పిలిపించాం. అంటే ఫ్రీగా జరగాలి, ఫేర్గా జరగాలి, శాంతియుతంగా జరగాలి, ఇంక్లూజివ్ అనే పదం వాడాం. ఇంక్లూజివ్ అంటే ఏంటి, అవామీ లీగ్ లేకుండా జరిగే బంగ్లాదేశ్ ఎన్నికలే కావు. అందువల్ల ప్రధాన పొలిటికల్ ఫోర్స్ ఎన్నికల్లో లేకపోతే ఎన్నికలు ఏమవుతాయి? ఇప్పుడు షేక్ హసీనా పైన అదే ఆరోపణ కదా, ఆమె ఆ ఎన్నికలను రిగ్గింగ్ చేసి గెలిచింది, ప్రతిపక్షాల ఎన్నికలు బహిష్కరించాయి కూడా. ఇప్పుడు దీనికి దానికి తేడా ఏంటి అనేది క్వశ్చన్ వస్తుంది. సో మన కన్సర్న్ అందుకే ఏంటంటే ఫ్రీ, ఫేర్, ఇంక్లూజివ్, పీస్ఫుల్ ఎలక్షన్స్ కావాలి. ఎందుకంటే బంగ్లాదేశ్ రావణ కాష్టంలాగా మండితే భారతదేశానికి కూడా క్షేమం కాదు, హిందూ మైనారిటీస్ రక్షణే కాదు, భారత్ కూడా క్షేమం కాదు. అలాగే బంగ్లాదేశ్ గడ్డపై నుంచి భారత వ్యతిరేక కార్యకలాపాలకు అవకాశం ఉండకూడదు. ఇది మన రెండవది. మూడవది, ఎవరు అధికారంలోకి వచ్చినా ఆ దేశం అక్కడ పాలకులతో మనం సంబంధాలు కలిగి ఉంటాం. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ లాంటి ముష్కరులతోనే సంబంధాలు కలిగలేమా? అందువల్ల అల్టిమేట్గా బంగ్లాదేశ్ యాంటీ ఇండియా పాకిస్తాన్ స్ట్రాటజీలో భాగం కానంత వరకు మనకు అభ్యంతరం లేదు. అలా భాగం కాకుండా ఉండేందుకే మనం హసీనాకు ఆశ్రయం ఇచ్చేది. లేకపోతే ప్రత్యేకంగా బంగ్లాదేశ్ పరిణామాలపైన షేక్ హసీనాకు ఇండియాకున్న హిస్టారికల్ రిలేషన్ ఫ్యాక్టర్ అయినా ప్రాక్టికల్గా ఎందుకు ఇవ్వాల్సి వస్తుందంటే ఆ దేశం భారత వ్యతిరేక రంగస్థలంగా మారకూడదు అని. అన్ఫార్చునేట్లీ మన కోరికకు భిన్నంగా ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ ఫోర్సెస్ లెడ్ బై జమాత్ ఇస్లామీ, బ్యాక్డ్ బై పాకిస్తాన్ ఇవాళ అప్పర్ హ్యాండ్ తీసుకున్న పరిస్థితి వల్ల ఈ పరిణామాలు సంభవిస్తున్నాయి.